Adnan Water Tank, safe and healthy water storage solution, Bannaguda, Hyderabad. तेलंगाना जागृति की सदर व बीआरएस एमएलसी के कविता ने आज रियासती हुकूमत से मुतालबा किया कि वो अपने 18 माह के इख्तिदार में हासिल किए गए 2 लाख करोड़ के कर्ज जात पर आवाम को तफसीलात से वाकिफ करवाए। कविता ने इल्ज़ाम आयद किया कि हुकूमत ने सिर्फ 1.5 वर्ष में बॉन्ड्स के हिराज के जरिए 2 लाख करोड़ का कर्ज हासिल किया है। उन्होंने बरसर इख्तिदार पार्टी को तंजिया मुबारकबाद दी। इसने कर्ज हासिल करने के मामले में संग मेल उबूर किया है। कविता ने सवाल किया कि ये फंड्स कहाँ इस्तेमाल किए गए हैं, उनसे आवाम को वाकिफ करवाने की ज़रूरत है। उन्होंने कहा कि भारी कर्ज हासिल करने के बावजूद एक भी बड़ा इंतखाबी वादा पूरा नहीं किया गया। डिग्री की तालीम पाने वाले तालिबात को स्कूटी नहीं दी गई, ना ही सोशल सिक्योरिटी पेंशन में इजाफा किया गया और ना ही तुलबा की फ़ीस रीएम्बर्समेंट हुई है। उन्होंने चीफ मिनिस्टर के इस इस्तेदाल को मुस्तरद कर दिया कि कर्जजात बीआरएस दौर के कर्ज वापस करने हासिल किए गए हैं। उन्होंने कहा कि चीफ मिनिस्टर के ये दावे बेबुनियाद और झूठ है। కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం। మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి। ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి। మీ అందరికీ తెలుసు, మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం, దానిలో డిమాండ్ చేసినాం। రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది, దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం। కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిర్రు లాస్ట్ మినిట్లో। కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యమంటలేరు, కిక్కురుమంటలేరు। మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమగుట్టినట్టు లేదు। నిన్న కేంద్రం క్యాబినెట్ పెట్టుకున్నది, పూణేలో 3500 కోట్లు పూణే మెట్రోకి ఇచ్చింది। కానీ తెలంగాణ మెట్రోకు రూపాయి రాకున్నా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు, అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళకి కనబడతలేదు। చాలా దారుణం ఇది, దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి। ఇంకొక విషయం మరి చెప్పి నేను ముగిస్తా। జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది। ఇది 100% వాస్తవం। ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు। ఏబి వెంకటేశ్వరరావు గారు, కంబంపాటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, టి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు, ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు, ఎందుకోసం కడుతురు, కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు। ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు। ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తూ ఉన్నారు। ఇవన్నిటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు తక్షణమే వివరణ ఇవ్వాలి। ఈ రోజు వరకు తెచ్చిన అప్పు ఎంతనో చెప్పాలి, తెచ్చినటువంటి అప్పును మీరు ఏం చేసిందో కూడా డీటెయిల్గా వివరణ ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ। Adnan Water Tank presents Adnan Auto Clean Water Tanks for the first time in India. ये सेल्फ क्लीनिंग वाटर टैंक्स हैं जिनको लगाने से आपका पानी बैक्टीरिया और जर्म्स से महफूज रहता है और आपके घर में बीमारियों का डर कम हो जाता है। फोम लेयर का इस्तेमाल करके 4 लेयर्स में इन टैंक्स को बनाया गया है। तो आप भी अपने घरों से साधारण वाटर टैंक्स को हटाइए और घर ले आए अदनान ऑटो क्लीन वाटर टैंक्स। अदनान वाटर टैंक्स, सेफ एंड हेल्दी वाटर स्टोरेज सॉल्यूशन, बंगलागुड़ा, हैदराबाद।